ఆ సిచ్యుయేషన్ ఎలా క్రియేట్ అయిందని అడిగితే నాకు తెలీదు. అది తెలియకుండా జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం మేము మాట్లాడుకుంటున్నప్పుడే వాడికి నన్ను పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేదని తెలిసింది. నేను వాడిని బతిమాలాను. నీకు దీన్ని సీరియస్ వేసి తెలియడం లేదు. అను, ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఆ సాకు చూపించి నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా? మరైతే నేను నీకు నచ్చలేదా? నువ్వు నచ్చలేదని ఎవరన్నారు? కానీ ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం. నీ క్యాబ్ బుక్ చేస్తాను. ఆ రోజు జరిగిన దానికి నేనే కారణం. తను పెళ్లి చేసుకునే ఐడియాలో ఉందని తెలుసుంటే నేను అలా చేసుండేవాణ్ణి కాదు. ఆమెకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది, సారా. మీతో చెప్పుంటుంది. తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. నా కూతురు హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. అమ్మ స్థానంలో ఆమెను చూసుకోవాల్సింది నేనే కదా. తల్లి లేని ఆడపిల్లని పెంచడం అంత ఈజీ కాదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తను ఏడ్చినప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి అతనితో మాట్లాడాను. వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని నన్ను బెదిరించారు. అది విన్న వెంటనే నేను ఆయన మీద కోప్పడి తిట్టేశాను. ఆ కోపంలోనే ఆయన నా మీద కేసు వేశారు. నా కూతుర్ని నమ్మించి ద్రోహం చేసి సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాడంటే అలాంటి వాడిని ఊరికే ఎలా వదిలేయగలను? ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని వాడిని ఏం చేయకుండా వదిలేస్తే ఒక తండ్రిగా నా కూతురు దగ్గర ఊడిపోయినట్టే. తప్పు చేసింది నా కూతురు కాదు, వాడే కదా చేశాడు. కాలం మారిపోయింది సార్. He knew I was in love. తెలిసి కూడా ఎందుకులా? నిజంగా చెప్తున్నాను, నేను కావాలని మోసం చేయలేదు. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కేసులో ఉన్న డిఫెన్స్ లాయర్ మాధవి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇది యాక్సెప్ట్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ కోర్టుకు వచ్చిన తర్వాత మేమిద్దరం ప్రొఫెషనల్గానే ఉంటాం. అది ఈ కేసుకి మాత్రం కాదు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు నా కెరియర్లో చాలా ముఖ్యమైన కేసు. మీకు నా మీద ఎప్పుడైనా అనుమానం వస్తే ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ పెట్టుకునే ఆప్షన్ మీకుంది. మీకు నా మీద పూర్తి నమ్మకం ఉందంటే ఈ కేసుని మనం కంటిన్యూ చేద్దాం. రే, మాధవి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారా? వాళ్ళు వెళ్ళి జ్యోతిష్కుడిని కలిశారట. సెప్టెంబర్ 8వ తేదీన ఒక మంచి ముహూర్తం ఉందట. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే నువ్వు పొద్దున్నే గుడికి వెళ్ళి తాళి కట్టించుకోవాలి. మధ్యాహ్నం చర్చికొచ్చి రింగ్ మార్చుకోవచ్చు. మాట్లాడవేంటి? చార్జ్ షీట్లో మెన్షన్ చేసిన నేరాల్ని నువ్వే చేశావా? లేదు. కేసుని ట్రయల్ కోసం లిస్ట్ చేయవచ్చా? చేద్దాం సార్. దీన్ని సెప్టెంబర్ లిస్టులో యాడ్ చేయండి. ఈ కేసు ట్రయల్ సెప్టెంబర్ 2 సోమవారం జరుగుతుంది. సార్, అనుష కారులోనే ఉంది. తను బలవంతం చేశాడని చెప్పాలి. సరే, ఓకే. ఏసీ 1398/19 గౌతమ్ గణేష్ హాజరు కావాలి. Accused is present, Your Honor. Witness is present, Your Honor. PW1 అనుష శివకుమార్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. విట్నెస్, డిఫెండెంట్ లాయర్, ఇంకా ప్రాసిక్యూటర్ తప్ప మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్లాలని కోర్టు కోరుతుంది. All the best. To you too.
మీ ముందు ఉన్న మనిషిని మీరు లవ్ చేశారా? అవును సార్. ఆయన కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నానన్నారా? అవును, ఆశించాను. అంత నమ్మకంతో ఎలా చెప్తున్నారు? నా దగ్గర తను అలాగే ప్రవర్తించేవాడు. మీకు ఆయనకి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, తర్వాత అది రిలేషన్షిప్గా మారడానికి కారణం ఏంటని కోర్టుకు మీరు చెప్పగలరా? భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా. నా రూమ్మేట్ పేరు సేరా. సేరా చెప్పి నేను గౌతమ్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్కి నా రెస్యూమ్ పంపించాను. మరుసటి రోజు పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు నాకు అటువంటి ఉద్దేశమే లేదు అన్నాడు. ఆ తర్వాత నేను ఎక్కడ చూసినా అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. యువర్ ఆనర్, ఇది వాళ్ళ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్. ఇందులో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ కూడా ఉన్నాయి. నేరస్తుడు విక్టిమ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడని ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఇది మధ్య ఉన్న బంధం గురించి మీ పేరెంట్స్ కు తెలుసా తెలీదా? యువర్ ఆనర్, అనుష వాళ్ళ అమ్మగారు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మీ నాన్నకి ఈ విషయం తెలుసా? ఈ విషయం నాన్నతో చెప్పమంటావని అడిగినప్పుడే వాడు ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాడు. ప్రొసీడ్. ఇది నా క్లయింట్ బర్త్డేకి నేరస్తుడు ఇచ్చిన గిఫ్ట్. చీర ఇవ్వడం అంటే తనని పెళ్లి చేసుకుంటానని తనకి మాట ఇచ్చినట్టే. లేదంటే నా క్లయింట్ ని నమ్మించడానికి తీసుకున్న స్టెప్ అయి ఉండొచ్చు. సో దీన్ని బట్టి ముద్దాయి నా క్లయింట్ ని మోసం చేయడానికి ప్రయత్నించారని క్లియర్ గా తెలుస్తోంది. Therefore, section 417 of IPC, read with 415, stands valid. ఆ రోజు మీరు ఈ డ్రెస్సే వేసుకున్నారు కదా? అవును సార్. ఇందులో ఉన్న బటన్స్ అన్ని ఊడిపోయి ఉన్నాయి. ఏం జరిగిందో చెప్తారా? అది నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఎందుకని మీకు గుర్తులేదు? ఆ రోజు నేను కొంచెం వైన్ తాగాను. మీకు రెగ్యులర్ గా డ్రింక్ చేసే అలవాటు ఉందా? లేదు. మరి ఎందుకని ఆ రోజు తాగారు? అంటే గౌతమ్ చెప్పినందువల్లే ఆ రోజు తాగాను. అఫ్ కోర్స్. అయితే అక్కడ ఇంకెవరు లేరు. ప్రేమించిన అతనితో కలిసే కదా తాగారు. కానీ ఆ రోజు ఏం జరుగుతుందో తెలియనంతగా తాగారా? ఎందుకని అలా చేశారు? అతను మిమ్మల్ని బలవంతం చేశాడా? బలవంతం చేశాడు కదా? ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగతావన్నీ జరిగాయి. యువర్ ఆనర్, శారీరక బంధంలో పాల్గొన్న ఒక అమ్మాయి కన్సెంట్ తను స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ రూల్స్ ప్రకారం తను ఒప్పుకున్నట్టు అర్థం. కానీ ఇక్కడ నా క్లయింట్ మత్తులో ఉండడం వల్ల her consent is a manipulated one. This offense can be read into section 375 of the IPC by using the definition of the word consent from section 90 IPC. పెళ్ళవదని మీకు ముందే తెలుసుంటే ఆ రోజు రాత్రి మీరు ఆయనతో గడిపే అవకాశం ఉందా? లేదు. No more questions, Your Honor. Are you all right? మీ డ్రెస్ కున్న బటన్స్ అన్నీ ఊడిపోయాయనే కదా చెప్పారు. కానీ ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు ఏవి గుర్తులేవిని కూడా చెప్పారు. అలాంటప్పుడు ఆ రోజు రాత్రి ఎలా జరిగిందని మీరు కోర్టుకి ఎలా ప్రూవ్ చేస్తారు? యువర్ ఆనర్, సెక్షువల్ మొలెస్టేషన్ కి గురైన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ కావాలని అడగడం తనని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంది. యువర్ ఆనర్, కేసుని స్ట్రాంగ్ గా చూపించడం కోసం విక్టిమే తన డ్రెస్ కున్న బటన్స్ ని తానే తీసేసి అబద్ధం చెప్పలేదని ఏంటి proof? డిఫెన్స్ లాయర్ కేసుని మరలించడానికి ట్రై చేస్తున్నారు. కేసుని తప్పుదోవ పట్టిస్తున్నది నేను కాదు, ప్రాసిక్యూటర్. ఈ కాలంలో వయసులో ఉన్న పిల్లలు కలిసి ఫోటోలు తీసుకోవడంలోనూ, వాట్సాప్ లో 4 మెసేజ్లు పంపించడంలోనూ, లేదా గిఫ్ట్ ఇచ్చారని వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని ఎలా చెప్పగలరు? చెప్పండి. నా క్లయింట్ గౌతమ్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పారా? లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? కొంతమంది ప్రపోజ్ చేశాక లవ్ చేస్తున్నానని చెప్పిన తర్వాత లవ్ చేస్తున్నారు. Your Honor, the law clearly states that promise to marriage can be inferred from the action and conduct of the accused. ఇక్కడ ముద్దాయి మీద మోపబడిన నేరం నిజమని విక్టిమ్ మాటల ద్వారా ఎవిడెన్స్ ద్వారా అర్థమవుతుంది. అలాగే అనుకుందాం. అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా పెళ్లి గురించి మాట్లాడని నా క్లయింట్ విక్టిమ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని ఎలా అస్యూమ్ చేసుకుంటారో చెప్పండి. ఇదేమి అసంప్షన్ కాదు. ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించేటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే కదా అనుకుంటారు. వాళ్ళ మనసులోకి తెలుస్తుంది.
ఇక్కడ మనసులో అనుకుంటే సరిపోదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. అది లేకపోవడం వల్లే చాలా పెళ్లిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. ఈ నిమిషం నుంచి మరణం మిమ్మల్ని విడదీసేదాకా సంతోషంలోనూ దుఃఖంలోనూ సంపదలోనూ పేదరికంలోనూ నిన్ను గౌరవించి ప్రేమిస్తాను. నాతో కలిసి జీవించడానికి సమ్మతమేనా? ఇది ఛానల్లో జరిగే చర్చ కాదు, కోర్ట్. డిసిప్లిన్ గా కండక్ట్ చేయగలిగితేనే ఈ కేసుని కంటిన్యూ చేయండి.